ఇప్పటిదాకా యూనివర్సిటీలో ఉన్న పిల్లగాళ్ళకు సర్కారుకు నడుమున్న పంచాయతీల ఇప్పుడు కోర్టులు కూడా జరిగే వరకు పంచాయతీ పెద్దగా అయింది. ఇక చెట్లు నరకద్దు అని నిన్న కోర్టు చెప్పినా కూడా ఈయననే వినలేదు సర్కారు. ఇక హైకోర్టులనే కాకుండా సుప్రీంకోర్టులో కూడా ముచ్చట నడిచింది సెంట్రల్ యూనివర్సిటీ భూమి పంచాయతీల ముచ్చట మీద. మరి హైకోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టులో ఏం ముచ్చట నడిచింది, రాష్ట్ర రాజకీయ లీడర్లు ఎవరెవరు ఏమంటున్నారు అనేది ఆ ముచ్చట్లేందో పురాగాడుచుకున్నద్దాం పారి. అమ్మయ్య, ఇప్పుడు జర్రంత నిమ్మలం అనిపించిందిలా. ఇటు రాష్ట్ర హైకోర్టు అటు దేశ సుప్రీంకోర్టు గట్టిగానే చూపినాయి రాష్ట్ర సర్కారును. చట్టాన్ని చేతులకి ఎట్లా తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు చెట్లను కొట్టేసుడు ఏందని మస్తుగానే గరమైనాయి. ఇక 7వ తారీఖు రాష్ట్ర హైకోర్టు వాయిదా ఎత్తే 16వ తారీఖు సుప్రీంకోర్టు వాయిదా వేసింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల కేసును. మళ్ళీ విచారణ సురువయ్యేంత దాకా చెట్లను కొట్టద్దు అని తెలంగాణ సర్కార్కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినాయి 2 కోర్టులు. మరిగా నిన్నట్లెక్కనే ఎవ్వరు చెప్పినా ఇనేదేలే అని అట్లనే చెట్లను కొట్టేస్తారా లేకపోతే ఏందో తెలియదు కానీ కోర్టు తీర్పుతోటి చాలా సంబరంగా ఉన్నారు యూనివర్సిటీ పిల్లగాళ్ళు. రోజు 18 గంటలు పనిచేస్తున్నా అని సీఎం రేవంత్ అన్న చెప్పే మాటల మీద గిట్ల కారెడ్డమాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. రోజుకు 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు. కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయొచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. గుంటనక్కలు అని రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద కూడా గిట్ల కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ సారు. దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారా, గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అవును మేము నక్కలమే కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడొచ్చు కదా. ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కారు పార్టీ రాజకీయం చేస్తున్నది అని చేయి పార్టీలు మాట్లాడిన మాటలకు కారు పార్టీకి ప్రకృతి మీద ఎంత పాయిరం ఉన్నదో, కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు ప్రకృతి పచ్చగుండేటందుకు ఏమేం చేసిందో, ఎటువంటి అవార్డులు వచ్చినాయో చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. మేమేదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు, కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు. హైదరాబాద్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్, బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది. హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆనాడు జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అనండి, హరితహారం లాంటి కార్యక్రమం నుండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాశాయి. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ MCRHRD వెబ్సైట్లో ఉంది. ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది. హైదరాబాద్, కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని, బొగోటాని, మెహికోని వీటన్నిటిని కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు. జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డ్. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ద గ్రోత్, డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ. కారు పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉంటే గా సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఏం చేద్దాం అనుకుంటున్నారో అని చెప్పుడే కాకుండా గా భూములు కొనాలనుకునేటోళ్ళకు కూడా ఓ వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఇప్పుడు ఎవ్వరు కొన్నా కారు పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే గా భూములు ఖచ్చితంగా వెనుకకు తీసుకుంటాం అంటున్నాడు కేటీఆర్ అన్న. మరి ఇక కొనాలనుకునేటోళ్ళు జర మంచిగా ఆలోచన చేసుకుంటే మంచిది. ఇక అట్లనే ఆ భూమిని ఎకో పార్క్ చేసి హైదరాబాద్ పబ్లిక్ సెంట్రల్ యూనివర్సిటీకి గిఫ్ట్కి ఇస్తారట కారు పార్టీ వాళ్ళు. ఇక సర్కారు వెనుకకు తగ్గాల్సిందే అనుకుంటా కూడా వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా
వి విల్ మార్చ్ టు HCU. వదిలిపెట్టం. చెట్లను కొట్టేసే కార్యం ఆపకపోతే కార్పొరేటర్లు హైదరాబాద్ పబ్లిక్ని వేసుకొని ర్యాలీగా పోతారట సెంట్రల్ యూనివర్సిటీ కాడికి. గదే గనక అయితే ఇంకెంత పంచాయతీ అవుతుందో ఏమో కానీ రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని యూనివర్సిటీ పిల్లగాళ్ళ మీద లాఠీ చార్జీ ముచ్చట తీసిండు కేటీఆర్ సారు. రాహుల్ గాంధీ గారు ఆనాడు రోహిత్ వేముల విషయంలో మీరు ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఒక ఎంపీ, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వస్తే మీకు ఎస్కార్ట్ పెట్టి, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి మరి మిమ్మల్ని 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొనే ఒక ప్రజాస్వామిక పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. మీరేం చేస్తుండండి ఇవాళ? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇగో ఇది మీరు చేస్తుంది. ఆడపిల్లల జుట్లు గుంజు కొట్టుడు, వాళ్ళ బట్టలు జినిగేటట్టు కొట్టుడు, పిల్లల మీద లాఠీ చార్జులు. ఇది పిల్లల మీద లాఠీ చార్జ్ నిన్న. ఇదా మొహబ్బత్ కా దుకాన్. అప్పుడు కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అన్న సెంట్రల్ యూనివర్సిటీకి అత్తే ఎటువంటి కండిషన్లు లేకుండా లోపలికి పంపించిన ముచ్చట యాద్ చేసిండు కేటీఆర్ అన్న. కానీ రేవంత్ అన్న పాలనకి ఎక్కినప్పటి సంధి ఏడ పడితే ఆడ భూముల పంచాయతీలే అవుతున్నాయి సర్కారుకు. ఒక పంచాయతీ అయిపోగానే ఇంకోటి సురువు అవుతున్నది. ఇప్పుడు గిటు సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ నడుతుండగానే అటు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ కోసం భూ సర్వే కోసం పోయిన అధికారుల మీదకి మరలబడ్డారు ఆడున్న ఊరోళ్ళు. కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నదని చెప్పినా కూడా వినకుండా అద్దురాలను పెట్టేందుకు బగ్గనే ప్రయత్నాలు చేసిర్రు అధికారులు. ఇక మరి చూడాలే ముంగట ఇంకెన్ని భూమి పంచాయతీలు అయితాయో ఈ ప్రజాపాలనల అని అనబట్టిర్రు కొందరు రాజకీయ లీడర్లు. రెండు 2019లో 151 సీట్లు గెలిచిన జగనన్న 2024 కచ్చటాలకు 11 సీట్లకే పరిమితం అయిందని మస్తు ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక ప్రతిపక్ష హోదా మీదనైతే ఎంతగానం ట్రోల్స్ చేయాలో గంతగానం చేస్తున్నారు. ఇక ఇప్పుడు గీ ముచ్చట మీద కూడా జగనన్నను మస్తు ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇంతకు మరి ఆ ముచ్చట ఏంటిది, ఏమని ట్రోల్స్ చేస్తారో ఆ ముచ్చట ఏందో పురాగార్చుకుని వద్దాం పారి. జగనన్న ఎలచ్చల్ల ముంగట ఏడ పోయినా వై నాట్ 175 అని అనేటోడు. కానీ ఇప్పుడు గదే జగనన్న వై డోంట్ గివ్ అని అంటున్నారు ప్రతిపక్ష హోదా కోసం. ఇక గవన్నిటికంటే ఎక్కువ ఇంకొక అలవాటైందట జగనన్నకు. ఎలక్షన్లు అయిపోయి అధికారం పోయినప్పటికేంచి అన్న బయటకు వచ్చుడే చాలా తక్కువ. అంటే పోయిన కాడ కూడా ఎప్పటికీ ఒక్కటే మాట చెప్తున్నాడట. ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ అయిపోయే, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ అయిపోయే, అచ్చేదాప అధికారం మనదే అని కార్యకర్తలకు చెప్పుకుంటూ వస్తున్నాడు. పంక పార్టీల మీద కేసులు అవుతున్నా, పంక పార్టీకెంచి కూటమిలున్న పార్టీలకు లీడర్లు పోతున్నా, రైతుల తానకు పోయినప్పుడైనా, మైకుల ముంగడికి వచ్చినప్పుడైనా ఇట్లా ఈడ ఆడ అని కాదు, ఏడ పోయినా ఎప్పుడైనా అచ్చేతాప అధికారం మనదే అని ఒక్కటే డైలాగు చెప్తున్నాడట జగనన్న. తెలంగాణలో కదా షెయ్యి పార్టీకి అనవసరంగా ఓటేసినామని జనాలు అనుకుంటున్నట్టు ఏపీలో కూడా కూటమికి ఎందుకు ఓటేసినామో ఏమో అని మస్తుగా బాధపడుతున్నారు ఏపీ పబ్లిక్ అని అనుకుంటున్నట్టున్నాడు జగనన్న. మళ్ళా నువ్వే రావాలే అని తెలంగాణ పబ్లిక్ అంతా కేసీఆర్ సార్ను యాద్ చేసుకున్నట్టు అన్నే రావాలే, మా జగన్ అన్నే రావాలే అని ఏపీ పబ్లిక్ కూడా అనుకుంటున్నట్టున్నారు అని ఎవరన్నా దగ్గరోళ్ళు చెప్తున్నారు కావచ్చు జగనన్న చెవుల. గట్లా తెలంగాణ పబ్లిక్ కేసీఆర్ సార్ను యాద్ చేసుకున్నట్టు ఏపీ పబ్లిక్ కూడా జగనన్నను యాద్ చేసుకోవాలంటే, మళ్ళా రావాలని అనుకోవాలంటే గంత ఈజీ కాదు. తెలంగాణలో షెయ్యి పార్టీ సర్కారు మీద కారు పార్టీ దినాము యుద్ధమే ఎత్తున్నది. సర్కార్ను నిద్రపోనిత్తలేరు, మోస తీసుకొనిత్తలేరు. గిదేంది గదేంది, ఇది గిట్లెందుకు అయింది, గది గట్లెందుకు వేసిండ్రు అని సవాలచ్చ ప్రశ్నలతోటి సవాళ్ళతోటి సమరం చేస్తున్నారు. అసెంబ్లీలా, మైకుల ముంగట, సభలల్లా, మీటింగులల్లా ఇట్లా ఏడ పడితే ఆడ అన్ని సమస్యల మీద పోరాటం చేస్తున్నారు కారు పార్టోళ్ళు. కానీ ఏపీలో పంక పార్టీ పెట్టుకున్న నిరసన కార్యానికే జగనన్న ఓడాయే, ఇంట్లో ఉండి సోషల్ మీడియాలో పోస్టు పెడతాడాయే. అసలు కూటమి సర్కారు మీద వాళ్ళు పోరాడుడే చాలా తక్కువ. దాంట్లో సగం ప్రతిపక్ష హోదా కావాలనే ముచ్చట్నే ఉన్నది. ఇక ఎట్లా జనాలు జగనన్న కావాలే అని అనుకుంటే కార్యకర్తలు అనుకుంటారు తప్పితే కార్యకర్తల మాటలను జనాల మాట అనుకుంటే ఎట్లా? తెలంగాణలో మళ్ళీ మనదే అధికారం అని కారు పార్టోళ్ళు అంటున్నారని వాళ్ళని చూసి ఏపీలో మనదే అధికారం అంటే నడవదని జగనన్న తెలుసుకుంటే మంచిది.
సర్కార్ మీద ఎంత పోరాటం చేస్తున్నారు. అంతకు మొదలు సర్కార్లు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా చేసిండ్రు, ఇప్పుడున్న సర్కార్కు అంతకు మొదలు ఉన్నోళ్లకు తేడా ఏంది అని అన్ని యూసే గీళ్ళత్తే మంచిగా ఉంటుంది అధికారంలో కానీ మాట్లాడతారు జనాలు. గందుకే కారు పార్టీతోటి పోల్చుకుంటా టైం వేస్ట్ చేసుకోకుండా జనాలలకు పోయి సర్కారు మీద జంగు లేపే పనిలా మునుగుతే మంచిగా ఉంటుంది అని పంకపాటి జగనన్నకు సలహాలు ఇస్తున్నారట. జగనన్న ఆశ గురించి ఎరుకైన కొందరు రాజకీయ మేధావులు. ఆగో ఒక పక్క రైలు వచ్చినట్టే కానొత్తున్నది, మరి గీళ్ళేమో ఏం బుగులు పడకుండా బండ్లను పట్టాలు దాటించుకుంటూ పోతున్నారు. మరి రైలు వచ్చి టక్కర పెడుతుందనే గింత సోయి కూడా లేదు కదా. ఇగో గీ బస్సోడైతే బస్సును పట్టాల మీదనే రైలు కడ్డంగా నిలబెట్టిండు కదా. అసలు గాడ డ్యూటీ చేసే గార్డు గేటేసుడు మర్చిపోయిండా ఏంది, లేకపోతే గురకబెట్టి నిద్రపోతున్నాడా అని మీరు బగ్గనే డౌట్ అనుమానాలు పడుతున్నారు కదా. అయితే అసలు ముచ్చట ఏంటంటే నిన్న బెంగళూరులో గీ ఆర్టీసీ బస్సు రైల్వే క్రాసింగ్ కాడ గదేనుల్లా రైలు వచ్చినప్పుడు గేట్ వేసే జాగలా బ్రేక్ డౌన్ అయిందట. మరి గప్పటిదాకా మంచిగానే నడిచిన బస్సుకి ఏమైందో ఏందో కానీ పట్టాల మీదకి రాగానే ఆగిపోయిందట. ఇక అటు ముందుకు కదలకుంటా ఇటు వెనుక కదలకుంటా నడిమిట్లనే ఆగిపోయే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరు. ఏదన్నా పెద్ద బండి సాయంతో గేటు తీద్దామంటే అటుకెంచి ఒక పక్క గీ వందే భారత్ రైలు కూడా రన్నింగ్లోనే ఉన్నదట. ఇక ఎంబటే గిదేదో పెద్ద ప్రమాదమే అయ్యేటట్టున్నదని ఆడున్న గార్డు అలర్ట్ అయ్యి రెడ్ సిగ్నల్ ఇచ్చి రైలు నాపిండట. గిట్లా టైంకు గార్డు రైలు నాపిండు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది కానీ లేకపోతే పెద్ద పరిశాన్ మోపైతుండేదని మస్తు గుబులు పడ్డారు ఆడున్నోళ్ళందరూ. ఫ్రీ బస్ పథకాల పేరు మీద కాలం చేసిన బస్సులు పెట్టి ప్యాసింజర్ల పానాలతోని ఆడుకుంటున్నారు సర్కారోళ్ళని గరమైతున్నారు చాలా మంది బస్సులో పోయే పబ్లిక్కు. ఇప్పటికైనా సర్కారోళ్ళు మంచి బస్సులు నడిపియాలని డిమాండ్ చేస్తున్నారట గీ ముచ్చట ఎరకైనా కర్ణాటక పబ్లిక్కు. ఇక ఇయ్యాల పట్నంలోనే కాకుండా తెలంగాణలున్న శాన జాగల్ల వాన దంచి కొట్టిందుల్లా. అసలు ఇది ఎండాకాలమా లేకపోతే వానకాలమా అన్న అనుమానం వచ్చినట్టే అయింది పరిస్థితి. పొద్దడికేంచి ఎండ దంచి కొడితే పగటిల్లి వాన దంచి కొట్టింది. ఇక గంటకు మీదనే దంచి కొట్టిన ఆనకు పట్నం రోడ్లన్నీ చెరువులైనాయి. కిలోమీటర్ల కమాన రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురుగాలులు వేయబట్టి ఆడాడ కొన్ని జాగల్లో చెట్లు కూడా కూలిపోయినాయి. ఇక కొన్ని జాగల్లనైతే వరద నీళ్ళల్లో కార్లు కూడా కొట్టుకపోయినాయి. రోడ్ల మీద చేరిన నీళ్లను సాఫ్ చేయనీకి ఇటు జీహెచ్ఎంసీ వాళ్ళు అటు ట్రాఫిక్ వాళ్ళు బగ్గనే కట్టబడ్డరు. ఇక మొత్తానికి పట్నంలో వాన బీభత్సం గిట్లుంటే అటు రాష్ట్రమంతా ఆడాడ కొట్టిన వానలకు రైతులంతా ఆగమాగమైనరు. చేతికొచ్చిన పంట మొత్తం నాశనం చేసేటందుకే గీ వాన మోపైందని బాధపడుతున్నారు పాపం రైతులందరూ. మార్కెట్లల్లా కళ్ళల్లల్లా పోసుకున్న పంటలు మొత్తం వాన నీళ్లకు తడిసి ఆగమైనాయని కండ్లెంబటి నీళ్లు పెట్టుకున్నారు చాలా మంది రైతన్నలు. వానలే కాదు ఆడాడ పిడుగులు కూడా బగ్గనే పడ్డాయి. ఇటు తెలంగాణనే కాదు అటు ఏపీ కర్ణాటకలో కూడా బగ్గనే వానలు కొడుతున్నాయి. ఇంకో 2 రోజులు కూడా వానలు కొట్టచ్చని వాతావరణ శాఖ పోళ్ళు అంటున్నారు. ఉత్తిగానే బయటికి రావద్దు, ఏదన్నా అత్యవసరం అయితేనే బయటికి రావాలని పోలీసోళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. చూసిండ్రు కదా పబ్లిక్కు నిన్న మొన్నటి దాకానేమో ఎండలు దంచి కొడితే ఇక ఇప్పుడు వానలు దంచి కొడుతున్నాయి. జరా ఈ వానలు పోయేదాకా పైలంగుండుండ్రి మరి ఏమంటున్నాం. హాగో గీ నెవలో కానీ అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ సారు గెటప్ వేసినట్టే వేసిండు కదా. మరి సినిమాలో చూసే గెటప్ వేసిండో లేకపోతే ఏందో కానీ అచ్చు సినిమాలో హీరో వేసినట్టే అవినీతికి వ్యతిరేకం పోరాటం చేస్తున్నాడట జనగామ జిల్లాలున్న నాగరాజ్ అనే గీన. జనగామ సర్కార్ దవాఖాన్ల అవినీతి అక్రమాలు బగ్గనే జరుగుతున్నాయట. కొలువుల పేరు మీద లక్షల కమాన లంచాలు తీసుకుంటున్నారట. ఇక ఈ ముచ్చట మీద ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా కూడా ఆఫీసర్లు ఎవ్వరు పట్టించుకుంటలేరని నిరసన చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం కూడా ఇచ్చిండు. జనగామ జిల్లాలో జరిగినటువంటి మన మెడికల్ కాలేజ్ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది నియామకాల్లో చాలా అవకతవకలు జరిగాయని గతంలో ఎలక్షన్ల కోడ్ అమల్లో ఉండగా 34 పోస్టులు అమ్ముకున్నారు. దీనిపై అప్పుడే నేను స్పందించి గొడవ చేశాను, అయినా ఎవరు పట్టించుకోలేదు. మరి మొన్న పడ్డాయి పోస్టులు, అందులో అక్రమంగా ఫేక్ సర్టిఫికెట్ పెట్టి 34 మంది ఫేక్ సర్టిఫికెట్ పెట్టి మిగతా వాళ్ళు పైరోలతోటి ఈ ఉద్యోగాలు పొందారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గోపాలరావు గారు మరియు దానికి సంబంధించిన అధికారులు ఒక 4 కలిసి దీనిపై నన్ను ఆపడానికి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. దీనిపై ఏసీబీ అధికారులకు ఈ మధ్యనే నేను స్వయంగా వెళ్లి పిటిషన్ ఇవ్వడం జరిగింది. గదన్నట్టు ముచ్చట లంచాలు తీసుకొని దవాఖాన్ల కొలువులను అమ్ముకుంటున్నారట.
అర్హత ఉన్నోళ్ళకి కాకుండా పైసలు ఇచ్చి కొనుక్కున్నోళ్లకు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కొలువులు ఇస్తున్నారట. అడిగితే మీదికెంచి బెదిరిస్తున్నారట. ఇంకా గందుకే గీ అవినీతి భూతం మీద పోరాటం చేయాలని చౌరస్తా కాడ గీ తిరగ వేషం కట్టి నిరసన చేసిండట అన్న. చూడాలే మరి గీన వేసిన నిరసన చూసన్న ఆఫీసర్ల మీద సర్కారోళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేకపోతే ఏం చేస్తారో. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.